హలో అండి. ఉగాది ముందు రోజు మనకి బోల్డని పనులైతే ఉంటాయి. సో, మేము వాకిలి క్లీన్ చేసుకోవాలి కదా! రేపు పండగంటే. సో, మాకున్న టెర్రస్సే వాకిలండి. మా పిల్లలు చూసారు నేను క్లీన్ చేస్తా అని చెప్పేసి పైప్‌తో వాళ్ళిద్దరే క్లీన్ చేసేస్తున్నారు. వాళ్ళైతే ఫుల్‌గా తడిచిపోయారండి. స్నానం చేయింపిచ్చేసాను. అక్కడే పైప్ పెట్టేసి సో, రేపటి కోసం నేనైతే గారెల పిండి, ఇడ్లీ పిండి అయితే ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను. మా వాడు నేను కూడా కలుపుతానమ్మా అన్నాడు. కాసేపు మా పాప ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఉగాది పచ్చడి తాగేసి అందరూ హ్యాపీగా కూర్చున్నాము. సో, మా పాప కాసేపు టీవీ ముందు చూస్తూ డ్యాన్స్‌లు అయితే వేసుకుంది. ఇంకా ఉగాది పచ్చడి మిగిలితే మేమైతే తాగేసాం. షడ్రుచుల్లాగానే అందరి జీవితాలు అన్ని రుచుల్లాగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈ ఉగాది రోజున ఏం చేసినా మంచి జరుగుతుంది కాబట్టి మా పాప బుక్స్ అయితే తీసుకొని చదువుకుందండి. సో, తన బుక్స్ తీసుకొని చదువుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత మేమైతే టెంపుల్‌కి వెళ్దామని రెడీ అయ్యాము. సో, మా పిల్లల్ని మేము టెంపుల్‌కి తీసుకువెళ్ళాం. సో, అక్కడ ఎంత రష్‌గా ఉందో చూసారా? చాలామంది ఫుల్‌గా ఉన్నారు. లైన్ తగ్గిన తర్వాతే మేమైతే వెళ్ళాము. పులిహోర అయితే ప్రసాదంగా పెట్టేశారండి. ఈ గుళ్ళో ప్రతిరోజు ప్రసాదం పెడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. దద్దోజనం, కట్టు పొంగలి, పులిహోర వెరీ టేస్టీగా ఉంటుందండి. మా హస్బెండ్ అయితే ఫోన్లో బిజీ అయిపోయారు. మా పిల్లలైతే ప్రసాదం చాలా ఇష్టంగా తింటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళు. మా ఫ్రెండ్స్ కూడా కనబడితే మాట్లాడేసాము. ఆ తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగుదామని చెప్పేసి మేమైతే ఫొటోస్ అయితే దిగేసాము. దిగిన తర్వాత వెళ్ళేదారిలో ఇంకా చాలా అప్పటికే 9:30 అయిపోయింది. దర్శనం చేసుకునేప్పటికి వెళ్ళేదారిలో టిఫిన్ అయితే చేసాం. వేడి వేడిగా మైసూర్ బొండాలండి. చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. తినేసి ఇంటికైతే రీచ్ అయిపోయాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్ బాయ్.